Hey viewers, hi, welcome to our channel. నేను మీ అంజలి. yes so ఇప్పుడు ప్రేమ కథ మూవీ చూడడం జరిగింది. సో ప్రేమ కథ అనగానే ప్రతి ఒక్కరికి లైక్ ఒక స్మూతీ లవ్ స్టోరీ అని అనిపిస్తుంది. సో మూవీ గురించి మాట్లాడడానికి వస్తే మూవీ వాజ్ వెరీ నైస్ అండ్ మనం ఎక్స్పెక్ట్ చేసేది మేబీ ఉండదేమో, అంటే జనాల్ని ఒక ఎక్స్పెక్టేషన్స్ లోకి తీసుకెళ్తారు డైరెక్టర్. బట్ పోను 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 ఆ ఎక్స్పెక్టేషన్స్ దట్స్ నాట్ ట్రూ అన్నది కూడా ప్రూవ్ చేస్తారు. అండ్ మూవీలో టేకింగ్ గురించి మాట్లాడుకోవాలి. టేకింగ్ చాలా డిఫరెంట్గా అనిపించింది, చాలా కొత్తగా తీశారు అనేది అనిపించింది. అండ్ అంతేకాకుండా ఇందులో చేసిన క్యారెక్టర్స్ మేజర్గా 4 క్యారెక్టర్స్ అయితే ఉంటారు. అండ్ ఆ 4 క్యారెక్టర్స్ కూడా పిచ్చి పడేశారని చెప్పుకోవాలి. అండ్ మెయిన్ లీడ్ కిషోర్ గారు, వావ్, ఆయన ఎక్స్ప్రెషన్స్ వాజ్ ఆసమ్. అంటే లైక్ ప్రతి సీన్లో అండ్ ఆయన ఏ ఎక్స్ప్రెషన్స్ చెప్పాలనుకుంటున్నారు, ఏది ఎలా కన్వే చేయాలనుకుంటున్నారో కరెక్ట్గా కన్వే చేశారు. అండ్ ఎస్, ఒకనొక పాయింట్ ఆఫ్ టైంలో ఎంతగానో ప్రేమించిన అమ్మాయి ఆయనని మోసం చేసిందని చెప్పి ఆయన నమ్ముతారు. ఆయన పర్ఫార్మెన్స్తో చూసే ఆడియన్స్ని కూడా నమ్మిస్తారనమాట. అండ్ డెఫినెట్లీ ఎండ్ ఆఫ్ ద మూవీ అందరూ కొంచెం సాడ్ అయితే ఫీల్ అవుతారు. సో దీస్ ఆర్ ద ప్లస్ పాయింట్స్. అండ్ మైనస్ పాయింట్స్ విషయానికి వస్తే ఎందుకో కొంచెం లైక్ ల్యాగ్ అనిపించింది మూవీ. కొంచెం ల్యాగ్ తగ్గించుంటే మాత్రం మూవీ బాగుంది అని అనిపించింది. అండ్ ఎస్, ఆ మూవీకి ఇంకొక ప్లస్ పాయింట్ వచ్చేసి మ్యూజిక్ వాజ్ వెరీ నైస్ అండ్ సాంగ్స్ కూడా చాలా బాగున్నాయి. అండ్ నేత్ర గారి గురించి కూడా చెప్పాలి. ఉన్నంతసేపు ఆవిడకి ఇచ్చిన క్యారెక్టర్ని ఆవిడ బాగా చేశారు. సో ఓవరాల్గా ఆడియన్స్కి అయితే నచ్చుతుందని చెప్తాను. కానీ బట్ ఒక జానర్ ఆఫ్ లైక్ ఆడియన్స్కి మాత్రం కొంచెం లైక్ ఓకే ఆల్రెడీ చూసిన స్టోరీనే కదా అని అయితే అంటున్నారు. అండ్ చాలా మంది ఇది ఒక రియల్ స్టోరీ అని అయితే అంటున్నారు. చాలా మంది లైఫ్లో ఇలాంటివి జరిగే ఉంటాయి, కానీ బట్ మనం అనుకున్నవన్నీ నిజం కాదు, విన్న మాటలన్నీ నిజం కాదు. ఎవరి గురించి అయినా ఏదైనా తెలుసుకుంటే ఫస్ట్ మనం వెళ్ళి చూడాలి అన్న కాన్సెప్ట్ బేస్డ్ మూవీ అనమాట. అండ్ కిషోర్ గారి క్యారెక్టర్ వాజ్ వెరీ నైస్. దిస్ వాజ్ ద ఫస్ట్ తెలుగు డెబ్యూ ఫర్ హిమ్. బట్ మంచి స్టోరీని తీసుకొచ్చారు అండ్ చాలా డిఫరెంట్గా ఉంది. అండ్ దియా గురించి మాట్లాడుకోవాలి. లైక్ అంటే మూవీలో ఆవిడ క్యారెక్టర్ పేరు ఏం లేకపోయినా ది గర్ల్, సో చాలా బాగా చేశారు. అండ్ మనకు అర్థం కాదు అసలు ఆవిడ క్యారెక్టరైజేషన్ ఏంటి అని చెప్పేసి. ఎండ్ ఆఫ్ ద మూవీలో వాట్ వాజ్ హర్ క్యారెక్టరైజేషన్ అనేది అర్థమవుతుంది. ఇక అదే స్లో నెరేషన్ అండ్ కొంచెం ల్యాగింగ్గా ఉంది. ఆ ల్యాగ్ తగ్గించి ఉంటే మాత్రం మూవీ వాజ్ వెరీ నైస్. సో దట్స్ ఆల్ ఫర్ టుడే. ప్రేమ కథ అందరూ చూడొచ్చు, పక్కాగా వెళ్ళి చూడండి. మళ్ళీ ఇంకో మూవీ రివ్యూలో కలుసుకుందాం. అప్పటి వరకు టాటా బాయ్, సైనింగ్ ఆఫ్.